టీటీడీ కల్తీ నెయ్యి సరఫరా కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు కడూరు చిన్న అప్పన్నను ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. ఈ కేసులో రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి అరెస్టు కావడం ఇదే తొలిసారి కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజయనగరం జిల్లా తెర్ల మండలం పాముల వలసకు చెందిన చిన్న అప్పన్న హైదరాబాద్ కేంద్రంగా వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత వ్యాపార వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటారు. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేయడంలో ఇతను కీలక పాత్ర పోషించాడని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం తిరుపతిలోని సిట్ కార్యాలయానికి విచారణ నిమిత్తం పిలిపించారు. హైదరాబాద్, విశాఖపట్నం సిపిఐ కార్యాలయాల నుంచి వచ్చిన ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు సిఐలు సుదీర్ఘంగా విచారించిన అనంతరం చిన్న అప్పన్నను అరెస్టు చేస్తున్నట్లు సిట్ అధికారులు ప్రకటించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ కల్తీ నెయ్యి సరఫరా కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు కడూరు చిన్న అప్పన్నను ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. ఈ కేసులో రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి అరెస్టు కావడం ఇదే తొలిసారి కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బు అందిస్తారు. చెప్పండి సుబ్బు. సుధీర్ చెప్పండి. తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి ఉపయోగించేటువంటి నెయ్యి కల్తీ జరిగిందనేటువంటి నేపథ్యంలో దీని మీద ఇప్పటికే విచారణ పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే అధికారులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. అయితే ఈ రోజు తీసుకున్నట్లయితే కీలక అరెస్టు కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎవరైతే మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి వైకాపా సమయంలో వైవి సుబ్బారెడ్డి ఆయన పిఏ చిన్నప్పును అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఆయన్ని ఈ యొక్క సిట్ అధికారులు అదుపులో తీసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో తిరిగి ప్రారంభించి ఈ యొక్క దర్యాప్తు కూడా తిరిగి ప్రారంభించారు. అయితే ఈ యొక్క కేసులో తీసుకున్నట్టయితే రాజకీయ నేపథ్యంలో ఉన్న తొలి నిందితుడిగా ఇతన్ని అరెస్ట్ చేశారు. త్వరలో వైవి సుబ్బారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి విచారణ అధికారులలో ఇతన్ని విచారించేటువంటి నేపథ్యంలో హైకోర్టు కూడా వెళ్ళారు. ఎవరైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి విచారణ సభ్యులు కాకుండా వేరే వ్యక్తుల దగ్గర చేపిస్తున్న నేపథ్యంలో హైకోర్టుకి వెళ్లారు. దాని మీద సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చినటువంటి పరిస్థితి నెలకొనింది. ఇప్పటి వరకు కూడా దీని ఈ యొక్క కల్తీ నెయ్యికి సంబంధించి ఎవరైతే తిరుమలకు సరఫరా చేస్తున్నటువంటి ఈ యొక్క నెయ్యి కేంద్రాలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కంపెనీ యాజమాన్యులు కూడా అదుపులో తీసుకోవడం, అలాగే తిరుమలకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగము, అలాగే తిరుపతిలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ప్రతి ఒక్క విభాగంలో ఉన్నటువంటి అధికారులు సిబ్బందిని అంతా కూడా విచారణ చేసి కొంతమందిని ఇంకా విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే
ప్రధానంగా తీసుకున్నట్టయితే వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నటువంటి హయాంలో తన పిఏ చిన్నప్పను ప్రస్తుతానికి సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈయన నెల్లూరు సిబిఐ కోర్టులో సిబిఐ కస్టడీలోకి తీసుకుంది. అయితే ఇది ఒక రాజకీయ కోణంలో తీసుకుంటే మొదటి రాజకీయ పరిణామంలో ఇతను అరెస్ట్ అవ్వడం ప్రధానం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వైవి సుబ్బారెడ్డికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుధీర్.